ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ నేను మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన నేను వాక్యం పెట్టడం జరిగింది. అలానే ఇప్పుడు ఆ యొక్క వాక్యానికి సంబంధించిన వివరం కొంచెం మీకు ఇస్తాను. అంటే ఈ యొక్క వాక్యం కూడా చదివిన తర్వాత, ఇంకొక వాక్యం కూడా చదివిన తర్వాత, ఇంకొక వాక్యం కూడా పెట్టిన తర్వాత, గతంలో కొన్ని వాక్యాలు పెట్టడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా కొన్ని ఇప్పుడు దాకా చెప్పుకున్న వాక్యాలన్నీ కూడా నేను మీకు ఒకటి తర్వాత ఒకటి అంటే వన్ బై ఇచ్చేసాను అనుకోండి. కొంచెం మీకు పూర్తి వివరం అనేది వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మొన్నటి దినాన మనం ఎక్కడ వాక్యం చదువుకున్నామని మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 3 కాడ నుంచి కొంచెం కింది దాకా మనం వాక్యాలు చదువుకున్న అన్న విషయం మనకు తెలుసు. ఈరోజు కొంచెం వాయిస్ అంత క్లారిటీగా లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇంకోసారి పాత నిబంధనకి వెళ్దాం. అనగా పాత నిబంధనలో ఒకసారి ఏలియా కోసం చూసుకుందాం. నేను ఏలియాకు సంబంధించిన విషయాన్ని కూడా మీ ముందు ప్రస్తావించానని మీకు తెలుసు. ఎంతమందిని మీ ఎదుటికి తీసుకొచ్చాను, ఎన్ని పాత్రలు మీ ఎదుటి పెట్టాను నేను చెప్పాను. పాత్రలు అంటే వంట పాత్రలు కాదు, కానీ జీవిత విధానంలో వాళ్ళు జీవించిన మనుషుల యొక్క కొన్ని పాత్రలు అనే విషయం కూడా తెలుసు. అంటే తెలుగు భాషలో అనేక అర్థాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయానికి సంబంధించి ఒకసారి మనం చూసుకోవచ్చు. రెండవ రాజులు 2వ అధ్యాయము. నేను అంతా చదవట్లేదు కానీ కావాల్సిన బిట్టి మాత్రమే తీసుకుంటున్నాను. తర్వాత మీరు ఫస్ట్ కాడ నుంచి ఒక 2-3 అధ్యాయాలు మీరు చదువుకుంటే, అధ్యాయాలు వచనాలు కాదు, మనకు వచనాలు అంటే సరదా. ఎందుకంటే ఇలాగా చిన్నగా 1-2 కనిపిస్తూ ఉంటాయి కదా, అందుకని. అదే అధ్యాయాలు అయితే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పేరాలు ఉంటాయి అని చెప్పి చదవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అట్లా సమయం పడుతుంది, ఇట్లా సమయం పడుతుంది. కాబట్టి ఎవరైనా ఈజీగా ఉన్నదాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆ ఈజీగా ఉన్న దాంట్లో కోరుకునేటప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఏమీ తెలియదు. ఈజీ అనే దాంట్లోని కష్టపడకుండా ఏది రాదు, అర్థం ఉండదు. ఈజీ అన్నది ప్రతిదీ సులువుగా ఉంటుంది కాబట్టి వివరం సరిగా ఉండదు, ఎక్కతెక్కలుగా తిక్కగా ఉంటుంది అనమాట. ఏ విషయమైనా, అది పని అయినా మాట అయినా పరిపూర్ణత లేనప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన విషయంలోకి వెళ్తే కనుక 2వ రాజులు 2వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. అంతటా ఏలియా యెహోవాను యొర్దానునకు, ఇది మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది యొర్దానునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని ఇంకిదంతా మనకు అక్కర్లేదు. అంటే నేను ఈ విషయాన్నంతటికీ మనకి కావాల్సింది ఏంటి? యొర్దాను. మొన్న నీటి కోసం చెప్పాను. నేను నీటి కోసం ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పాను? పైనున్న నీటి యొక్క విషయం ఏంటి, కింద ఉన్న నీటి యొక్క విషయం ఏంటి అని చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే ఇది చెరువు, చిన్నది కాదు, పెద్ద నది అని కూడా నేను చెప్పాను. అవన్నీ కూడా రేపటి దినాన నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా ఇక్కడ యొర్దాను దగ్గరికి యెహోవా దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, యొర్దాను నది దగ్గరికి వెళ్ళమన్నాడని చెప్తారు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వచ్చి ఆగిపోయారంటే యొర్దాను నది దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఇక్కడి నుంచి చదివితే ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరును యొర్దాను దగ్గర నిలచిరి. ఇద్దరు ఏలియా యొర్దాను దగ్గర నిలచిరి. అంటే ఇంక అక్కడ ఆగిపోయారు. అదేంటి? నది చిన్ని కాలువ అయితే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. చిన్న కాలువలు కూడా లోతుగా ఉంటాయి కదండి. అంటే మీరు అది నదో కాదు, ఇంక మీరు చదువుకోండి. ఆ పాటి శ్రమ కూడా దేవుని కోసం పడకుండా ఈజీగా ప్రతిదీ రావాలని కోరుకోవడం
ఇక మీకు తెలుసు కదా, చదివితే అది చిన్ని కాలువో పెద్ద నదో ఏమిటన్నది మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలోకి కనుక మనం వెళ్తే ఇక్కడ యోర్దాను నది, వీళ్ళిద్దరూ వచ్చి ఎక్కడ ఆగిపోయారు? యోర్దాను నది దగ్గర నిలిచిపోయారు. ఈ నది ఎక్కడుందని చెప్పాను? అడవిలో ఉందని చెప్పాను. ఈ అడవికి కొంచెం దూరాన ఏముందని చెప్పాను? ఎరుకో అనే ఊరుందని చెప్పాను. ఇదిగో ఎరుకోలో ఉందని చెప్పాను. అక్కడ ఎవరు ఉంటారు? ప్రవక్తలు ఎక్కువగా ఉండేవారు. ఇదిగోండి, ఉన్న ప్రవక్తలలో శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో నేను చెప్తున్నాను, ప్రతి ఒత్తులో కూడా చాలా గూఢార్థాలు ఉంటాయి. ఒత్తు నుంచి ఆదికాండం నుంచి ప్రకటన దాకా వెళ్ళిపోవచ్చు. ఈ ఒత్తి దగ్గర ఉన్న ఈ 2 పదాలేంటి, 3 పదాలేంటని, ఈ 3 పదాలు చూసుకుంటే ఎంత అర్థం ఉందో చూసారా? యోర్దాను నది దగ్గర ఆగిపోమన్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు యోర్దాను నది దగ్గర బాప్తీసం తీసుకున్న ప్రత్యేకత కన్నా అప్పుడు యోర్దాను నది దగ్గర ఏలియాని దేవుడు రమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఆ నది దగ్గర ఆత్మ అయిన దేవుడు ఆ ఎలీషాని తాకాడని, ఏలియాని తాకారని 2 రకాలుగా అక్కడ దేవుని ఆత్మ కుమ్మరించబడిందని నేను చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోర్దాను నది దగ్గర యేసుప్రభు వారు బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారి మీదకి దిగి రావడం కాదు, అంతకమన్నా ముందు చరిత్ర పుటల్లోకి కనుక మనం లోతుగా వెళితే ఏలియాని ఆ యోర్దాను నది దగ్గరే దేవుడు అగ్ని రథముల మీద, అగ్ని దూతల మీద తీసుకొని వెళ్ళిపోయాడు. చెప్పాను, అక్కడ అద్భుతకరమైన కార్యం జరిగిన ప్లేస్ అది, దేవుడు దేవదూతలను దించిన ప్లేస్ అది, పరిశుద్ధాత్మ దేవుడు దిగిన ప్లేస్ అది, అద్భుతకరమైన ఒక హిస్టారికల్ ప్లేస్ అది నేను చెప్పాను. అందుకే ఈ యోర్దాను నది ఒక చరిత్ర కలిగిన ప్లేస్. అక్కడే ఎలీషా కూడా దేవుని యొక్క ఆత్మని పొందుకున్నాడు. మడత పెట్టి దొప్పటి కొట్టగానే ఏలియా 2 పాయలైపోయింది. మళ్ళీ ఎలీషా మీదకి దేవుని ఆత్మ రాగా, యోహో ఎలీషా దేవుడా, ఏలియా దేవుడా, ఎక్కడ నీ ఉన్నావు అని ఎలీషా కూడా గట్టిగా, ఈరోజు నేను వాయిస్ అంత క్లియరెన్స్గా ఇవ్వలేకపోతున్నాను కొంచెం ఎందుకు. అలా ఎలీషా కూడా దేవునికి ఆత్మ కలిగి, ఆయనతోటి ఉన్నావా, నాతో లేవా, ఆయనతో ఉన్న దేవుడా నాతో ఉండవా అని చెప్పి, ఎక్కడ ఉన్నావని అదే యొక్క దుప్పటి ఇతని మీద పడగా, ఈ దుప్పటి నీ మీద పడితే 2 ఆత్మలు నీకు వస్తాయి. ఈ చరిత్ర మనకి తెలియదు కాదు, చిన్న పిల్లలు కూడా కంఠోపదంగా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దుప్పటి మడత పెట్టి నది మీద కొట్టగా ఎలీషా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే వరాలు పొందేసుకుంటాడు. అంటే తండ్రి వెళ్ళిపోతూ ఆస్తిపాస్తుల మీద బిడ్డలకి అధికారం ఉన్నట్టుగా చూడండి, ప్రవక్తల బిడ్డలలో వాళ్ళ బిడ్డలు ఎవరో కూడా దేవుడు ఎన్నుకోలేదు, చాలా తక్కువ. అంటే ఎవరు, ఒక సొలొమోను అని ఒక ఏళ్ళని వస్తారు. ఇంకో విషయం ఏంటంటే, సొలొమోను కూడా పెళ్లి భార్యకు సంబంధించిన వాడు కాదు. అవన్నీ కూడా చెప్పేసాను, అతనికి ఎంతమంది భార్యలు ఏంటని దావీదు చరిత్ర నేను చెప్పినప్పుడు చాలా వివరంగా, చాలా క్లారిటీగా చెప్పి వాక్యాలు కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు చెప్పిన ఈ విషయాన్ని కనుక మీరు మర్చిపోతే, ఇంకొకసారి నేను ముందులో చెప్పినవి ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి వినగలిగితే మీకు అర్థమైపోద్ది. అయినా వినక్కర్లేదు ఇంకా, ఎందుకంటే అవి గుర్తున్నాయి కాబట్టి. ఒక్కసారి అలా కదపగానే చూడండి, తేనె పట్టు నెల్లి ఏగనే కదపక్కర్లేదు. ఒక చిన్న పుల్లపెట్ట అలాన్న మొత్తం గుంపు అంతా కదిలిపోద్ది. ఒక్కసారి మన మైండ్లో ఇవన్నీ స్టోరేజ్ చేసుకున్నాం కాబట్టి ఒక్కటి గుర్తొచ్చి కదిలిందంటే ఇంకన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఆ ఈగల గుంపు కదిలినట్టుగా కదిలిపోతూ ఉంటాయి. కాబట్టి ఏలియాని దేవుడు దేవదూతల చేత తీసుకెళ్ళిన ప్లేసు, పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాని తాకిన ప్లేసు యోర్దాను నది. అక్కడ దేవదూతలు వచ్చిన ప్లేసు యోర్దాను నది, అగ్ని రథములు అగ్నిదూతలు వచ్చిన ప్లేసు యోర్దాను నది, ఎలీషా మీద దేవునికి ఆత్మ కుమ్మరింపబడింది యోర్దాను నది. అనేకమైన వరాలను పొందుకున్న ఎలీషా కానీ ఏలియా కానీ అక్కడ తీయబడిన ప్లేస్. ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడ అద్భుతం చేయడం కాదు, ఇప్పుడు యేసుప్రభు వారు ఏదో ఒక నది, యోహాను అందులో ఉన్నాడు, వెళ్ళారు, కూర్చున్నారు, బాప్తిసం ఇచ్చారని చాలా సింపుల్గా తీసాం కదా. ఎంత సింపుల్గా ఊహించుకున్నామంటే, యోహాను ఏదో సువార్త చేసి అక్కడికి వెళ్ళాడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రను కాదు, అంటే చివరి చెప్పు అంచు పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను అని ఆయన అక్కడ బోధలు చేస్తుండగా, అక్కడ ఉన్నవారు వింటూ ఉంటుండగా, ఎరుకో దగ్గర ఉన్నవారు
ఇంటూ ఉంటుండగా ఈయన ఎంటర్ అయ్యారు, అక్కడ బాప్తీసం తీసుకున్నారు, అయిపోయింది, అంతే చరిత్ర. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, తర్వాత తండ్రి స్వరం వినపడింది, ఇంతవరకు. అంతవరకు అని మనం అనుకోబట్టే అంతవరకు ఉంది. అసలు ఇంకెంతవరకు అన్నా ఉందా అని ఒక్కసారి మనం పరిశీలించగలిగితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతవరకు ఉందో, ఏమేమి చూపిస్తున్నానో, ఎన్ని వాక్యాలు పెడుతున్నానో. ఈ యొక్క యోర్దాన్ అని ఈ 3 మాటల నుంచి ఎక్కడికి ప్రసంగం వెళ్ళిందో చూడండి. యేసు ప్రభువారు రాకమునుపు, యేసు ప్రభువారు గారు పుట్టక మునుపు ఎలీషాకిని ఎంత తేడా ఉంది? ఏలియాకిని యేసు ప్రభువారికి ఎంత తేడా ఉంది? 400 సంవత్సరాల కాదు, అంతకన్నా ఎక్కువే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూడా నేను చెప్తాను. అంటే అప్పటికి యోర్దాను నది ఒక అద్భుతకరమైన ప్లేసు. యోర్దాను నది దగ్గర నిన్ను నన్ను రక్షించడానికి మన రక్షకుడైన యేసయ్య బాప్తిసం తీసుకోబోతున్న ప్లేసు. సృష్టికర్త అయిన మన యేసయ్య, మన రక్షకుడైన దేవుడు ఆ యొక్క నదిలో అడుగుపెట్టి ఆ నదిని పరిశుద్ధం చేయబోతున్నాడు అని మీరు అనుకుంటున్నారా? ఏమనుకోవడం ఏంటి? మీరే కదా చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి అనుకుంటున్నాము, ఏమి జరుగుతుంది, ఎలా ఉంది విషయం అనేది మనం గమనించుకుంటే కనుక, ఈరోజు నా వాయిస్ చాలా ఇబ్బందిగా ఉంది, రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెగకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి.